నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ప్రశ్న పేరుతో వీడియోలు. ఇప్పుడు ప్రశ్నలకే కేంద్ర బిందువుగా మారిన యూట్యూబర్ రావణ్. 4 అరెస్టులు, 4 బెయిల్లు. 5వసారి మాత్రం UAPAతో పోలీసుల ఎంట్రీ. వీడియోలన్నీ విద్వేష ప్రసంగాలేనంటున్న పోలీసులు, అవన్నీ ఏఐతో తయారు చేసినవేనంటున్న న్యాయవాదులు. మరి ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొత్త ఆరోపణల వరద. ఖండిస్తున్న రావణ్ కుటుంబం. అసలు నిజం ఏది? ప్రచారం ఏది? విచారణ ఎటు సాగుతుంది? అసలు ఎవరి ప్రశ్న రావణ్? ఇంతకు అసలు వివాదం ఏంటి? చాలా సంచలనం రేపుతుంది గత కొన్ని రోజులుగా మనం చూస్తున్న అంశం. ఎక్కడ యూట్యూబ్లో చూసినా సరే ఇదే ట్రెండ్ అవుతుంది. ఒక్క మాట, పలు విధాలుగా చేటు. అదే ఈరోజు జరుగుతున్న అంశం. ఒక యూట్యూబర్ ఛానల్, ఒక కెమెరా, కొన్ని వేల వీడియోలు, లక్షలాది వ్యూస్. కానీ ఇప్పుడు అదే యూట్యూబ్ ఛానల్లో పోలీసులు కేసులకు కేంద్రంగా మారింది. ప్రశ్న పేరుతో ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వివాదాస్పద వ్యాఖ్యలు, మరోవైపు విద్వేష ప్రసంగాల ఆరోపణలు. అదే సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు. మరి ఇక్కడితో కథ ముగియలేదు. సోషల్ మీడియాలో కొత్త వీడియోలు, కొత్త ఆరోపణలు, కొత్త ప్రచారం. ఆ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్న కుటుంబ సభ్యులు. నిజం ఎక్కడుంది? ప్రచారం ఎక్కడ మొదలైంది? రాజకీయ పోరాటం ఎక్కడికి చేరింది? ఒక యూట్యూబర్ చుట్టూ ఇంత పెద్ద రాజకీయ దుమారం ఎందుకు చెలరేగింది? ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రశ్న రావణ్. అసలు పేరు బచ్చలకూరి జోసెఫ్. యూట్యూబ్ వేదికగా రాజకీయ అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ అధికార ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తూ గత కొద్ది కాలంలోనే పెద్ద ఎత్తున ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లో వరుసగా ఫిర్యాదులు నమోదయ్యాయి, కేసులు పెరిగాయి, అరెస్టులు జరిగాయి. మరి కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి, కానీ బెయిల్ వచ్చిన ప్రతిసారి మరో కేసు ఎదురైంది. ఇలా 4 సార్లు అరెస్టు, 4 సార్లు బెయిలు. ఇప్పుడు 5వసారి కేసు మరింత తీవ్రమైంది. ఈసారి కేవలం సాధారణ నేరాలే కాదు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా సెక్షన్లను కూడా పోలీసులు ప్రయోగించారు. అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్ ప్లాజా వద్ద రావణ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల వాదన ప్రకారం రావణ్ యూట్యూబ్ ఛానల్లో వేలాది వీడియోలు ఉన్నాయని, వాటిలో పలు విద్వేషంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని కోర్టుకు వివరించారు. మరి మావోయిస్టు నేతల ఎన్కౌంటర్ల తర్వాత చేసిన కొన్ని వీడియోలను కూడా పోలీసులు తమ వాదనలో ప్రస్తావించారు. ఈ వీడియోలు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మరి మరోవైపు రావణ్ తరపు న్యాయవాదులు మాత్రం వీడియోలు అసలు ధనంపై సందేహాలు వ్యక్తం చేశారు. కొన్ని వీడియోలు ఏఐ సాంకేతికతతో మార్పులు చేసినవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం రావణ్కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్కడితో కేసు ముగియలేదు. అసలు కథ అప్పుడే మరో మలుపు తిరిగింది. కోర్టులో కేసు ఒకవైపు సాగుతుండగానే సోషల్ మీడియాలో మరో యుద్ధం మొదలైంది. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని సోషల్ మీడియా ఖాతాలు రావణ్ గత జీవితానికి సంబంధించినవిగా చెబుతూ పలు వీడియోలు, పలు ఆరోపణలు వేగంగా ప్రచారం చేయడం ప్రారంభించాయి. ఇక యూట్యూబ్లోకి రాకముందు పనిచేసిన సంస్థలో అక్రమాలకు పాల్పడ్డాడని, మహిళా సహోద్యోగులను మానసికంగా, లైంగికంగా వేధించాడని, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని రాసలీల వీడియోలు ఉన్నాయని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు వెల్లువెత్తాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా పోలీసుల నుంచి కానీ, దర్యాప్తు సంస్థల నుంచి కానీ నిర్ధారణ మాత్రం కాలేదు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాలుగానే ఉన్నాయి. అలాంటి ఆరోపణలపై సంబంధిత సంస్థలు లేదా దర్యాప్తు అధికారులు స్పందించలేదు. మరి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ప్రచారాలన్నింటినీ రావణ్ కుటుంబం పూర్తిగా ఖండిస్తుంది. రావణ్ భార్య అనూష విడుదల చేసిన వీడియోలో తన భర్తపై జరుగుతున్న ప్రచారం అసత్యమని పేర్కొన్నారు. తప్పు చేశామని చూపించేందుకు కల్పిత వీడియోలు తయారు చేస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబం కుల మత విద్వేషాలకు ఎప్పుడూ ప్రోత్సహించలేదని, తన భర్తపై జరుగుతున్న ప్రచారం వెనుక ఉద్దేశపూర్వక ప్రయత్నాలు ఉన్నాయని ఆమె వాదిస్తున్నారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు కుటుంబ సభ్యులు. ఇలా 2 భిన్న వాదనలు ఇప్పుడు ప్రజల ముందున్నాయి. అసలు నిజమేది? దర్యాప్తు ఏం చెబుతుంది అన్న ప్రశ్నలు మరింతగా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా
ప్రశ్నారావణ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ అవుతున్నాయి. ఒకసారిగా వీడియోలో మనం చూద్దాం. చూడండి ఆయన ఎంత దారుణంగా ఎలాంటి అంశాల గురించి ప్రస్తావించాడో. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఇక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు అవి చెప్పి అని చెప్పరా నా కొడక, నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్. ఇది ప్రశ్నారావణ్ ప్రశ్నించాడా, లేకపోతే ఆయన చేసిన వీడియోని ఏ రకంగా చూడాలి? సో సభ్య సమాజం ఇబ్బంది పడే విధంగా ఏదో వ్యూస్ కోసమో దేనికోసమో ఇష్టం వచ్చినట్లుగా కొందరు మనోభావాలను ఎవరు కూడా దెబ్బతీయకూడదు. ఇతనే అని కాదు, ఎవరు కూడా దెబ్బతీయకూడదు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పాఠంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరొక వైపు వాళ్ళ వైపు ఏమంటుంది, ఆవిడేం మాట్లాడితే ఆవిడకి ఆవేదన ఖచ్చితంగా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన చూసారు కదా, ఇప్పుడు ఆవిడేమంటుంది వినండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కవన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకళ్ళు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటివి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు. ఇది ఆవిడ వెర్షన్ అయితే ఈ వ్యవహారం ఒక వ్యక్తి అరెస్టుతో మాత్రం పరిమితం కాలేదు. ఇది ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రావణకు మద్దతుగా కొందరు రాజకీయ నాయకులు, కార్యకర్తలు స్పందిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళనలు, కోర్టుల వద్ద భారీ బందోబస్తు, సోషల్ మీడియాలో పరస్పర ఆరోపణలు, రాజకీయ విమర్శలు. మరి ఈ కేసు చుట్టూ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఇక యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో ప్రతి వేదికలోనూ ఈ కేసుపైనే చర్చ. ఒక వర్గం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటుంది, మరో వర్గం భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అని వాదిస్తుంది. అలా ఒక యూట్యూబ్ వీడియోతో మొదలైన వివాదం రాష్ట్ర వ్యాప్త రాజకీయ చర్చగా నేడు మారిపోయింది. ఈ కేసులో పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? కోర్టు ముందు సమర్పించిన డిజిటల్ సాక్ష్యాలు ఎంత బలంగా ఉన్నాయి? రావణ్ తరపు వాదనలు ఎంతవరకు నిలబడతాయి? మరి సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలు నిజంగానే అసలైనవేనా, లేక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినవేనా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సింది సోషల్ మీడియా కాదు, రాజకీయ పార్టీలు కాదు, దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలే. ఎందుకంటే ఆరోపణలు చేయడం ఒకటి, వాటిని నిరూపించడం మరొకటి. మరి నిజాన్ని తేల్చేది చట్ట ప్రక్రియ మాత్రమే అవుతుంది. ఒకప్పుడు కెమెరా ముందు కూర్చుని అధికారాన్ని ప్రశ్నించిన వ్యక్తి ఇప్పుడు అదే కెమెరా, అదే సోషల్ మీడియా, అదే వీడియోలు ఆయనపైనే ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులు, మరోవైపు విద్వేష ప్రసంగాలు, ఆరోపణలు ఇంకోవైపు. మరి దేశద్రోహ చట్టం ఉపా కింద నమోదైన కేసు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వ్యక్తిగత ఆరోపణలు మరో ఎత్తు.
మరి ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం చట్టం తన పని చేస్తుంది, దర్యాప్తు తన దారిలో సాగుతుంది, మరి కోర్టు తన విధి నిర్వహిస్తుంది. కానీ సోషల్ మీడియా మాత్రం తనదైన తీర్పులు చెప్పేస్తుంది. ఇదే ఇప్పుడు ఈ కేసులో అత్యంత ఆసక్తికరంగా మలుపు తిరుగుతున్న అంశం. ఒక యూట్యూబ్ ఛానల్, వేలాది వీడియోలు, లక్షలాది వీక్షకులు, ఒక రాజకీయ వివాదం, వరుస కేసులు, 4 అరెస్టులు, 4 బెయిల్లు, 5వసారి అరెస్టు, మరి యూఏపీఏ సెక్షన్లతో కొత్త మలుపు. ఇప్పుడు ఈ కేసు కేవలం ఒక వ్యక్తి గురించే కాదు, సోషల్ మీడియా బాధ్యత, భావ ప్రకటన స్వేచ్ఛ, రాజకీయ విమర్శల హద్దులు, డిజిటల్ వేదికలపై విద్వేష ప్రసంగాల ప్రభావం, చట్టం స్పందించే విధానం ఈ అన్నిటిపైన పెద్ద చర్చకు దారితీస్తుంది. ఒక వర్గం చట్టం ముందు అందరూ సమానమే అంటుంది, మరో వర్గం ప్రశ్నించే గొంతును అణచివేస్తున్నారు అని వాదిస్తుంది. మరి ఈ 2 వాదనల మధ్య నిజం ఎక్కడుందనే ప్రశ్నకు ఇప్పటికీ పూర్తి సమాధానం మాత్రం రావట్లేదు. అయితే ఒకవైపు రావణ్ తరపు ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు అవనియండి, కోర్టులో జరుగుతున్న విచారణ అవనియండి, రావణ్ తరపు వాదనలు మాత్రం ప్రభుత్వం చెబుతున్న అంశాలు ఇవన్నీ న్యాయ ప్రక్రియలో పరీక్షించబడాల్సి ఉంది. పరీక్షింపబడాల్సి ఉంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యక్తిగత ఆరోపణలు, వీడియోలు, వివిధ ప్రచారాలు, వాటి ప్రామాణికతపై ఇప్పటి వరకు అధికారికంగా నిర్ధారణ అయితే లేదు. మరొక వైపు ఒక సంచలనమైన వీడియోతో జడ శ్రవణ్ గారు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎందుకంటే వేంపాడు టోల్గేట్ దగ్గర, లేకపోతే పాకిరాపేట టోల్గేట్ దగ్గర, లేకపోతే ఇంకొక దగ్గర ఆయన్ని తీసుకొచ్చి ఆయన పరిగెడుతున్నట్లుగా చేసి క్రియేట్ చేసి అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేస్తారని చెప్పి ఆయన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న అంశాల, నిజంగా అందులో వాస్తవాలు ఉన్నాయా, రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారా, అర్థం కాని పరిస్థితి. ఆ బయట కూడా ఒకసారి వినండి. పిఠాపురంలోకి తీసుకొస్తున్న సందర్భంలో రావణ్ అనేటువంటి వ్యక్తి రిమాండ్కి తీసుకొస్తుంటే దూకి పారిపోతే ఎన్కౌంటర్లో చంపేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఇది హైలీ సోర్సబుల్ ఇన్ఫర్మేషన్. ఇది రాష్ట్రానికి కరెక్ట్ అండి? మొట్టమొదటిసారిగా నాకు తెలిసినప్పటికీ కూడా 2 రోజుల క్రితం తెలిసినప్పటికీ కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకు మనం అనవసరంగా ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన దాని మీద బేస్ చేసుకుని చెప్పకూడదని. కానీ తప్పనిసరి తప్పటంలా ఈరోజు రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్ని జనసేన ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా ఉందో, ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందో, రావణ్ని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. ఎందుకు? తునిలో ఏం జరిగింది? రిమాండ్కి తీసుకెళ్తుంటే అతను దూకి చెరువులో పడి చనిపోయినారు, టాయిలెట్కి వెళ్తుంటే చచ్చిపోయారు అన్నారు. అందరూ చచ్చిపోయారు, ఆ సూసైడ్ చేసుకున్నారు అన్నారు. ఈరోజు కూడా అంతే. సాయి కృష్ణ చంపేస్తే ఏం చేసాం? ఈరోజు కూడా అంతే. పవన్ కళ్యాణ్ని ఒక మాట అంటే ఎన్కౌంటర్ చేసేస్తారా? ఎన్కౌంటర్ చేసి చంపాలి అనేటువంటి రావణ్ కుట్రల్ని మేమున్నాం కాబట్టి భగ్నం చేయగలిగాం. మేము ఉన్నాం కాబట్టి న్యాయవాద సోదరులు అతను నిలబడి ఉన్నాం కాబట్టి ఈరోజు అతనికి ప్రాణం దక్కింది. ఈరోజు అతను సజీవుడయ్యి ఈరోజు ప్రపంచానికి జైల్లోనూ ఇంకో చోట కనబడుతున్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలను ప్రశ్నించండి అని రాజకీయ పార్టీలను అడిగితే ఐఎమ్ వెరీ సారీ టు సే, ఇంతకు పేర్ని నాని గారి ఇంటర్వ్యూ చూశాను. రావణ్ అంట జనసేనకి వైఎస్ఆర్సీపీకి కాపులకు మధ్య గొడవ పెట్టడానికంట రావణ్ణి పావుగా వాడుతున్నారంట. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. వాట్ ఏ స్టాండ్ బై వైఎస్ఆర్సీపీ, వాట్ ఏ స్టాండ్, అబ్సల్యూట్లీ స్టాండ్. రావణ్ అంట వీళ్ళందరూ వచ్చి కొడతారంట, కాపులందరూ వచ్చి కొడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి రావణ్కి మద్దతుగా ఆయన్ని కూడా కొడితే కాపుల మధ్య గొడవ పడి వీళ్ళు జనసేనకి ఫెచ్చింగ్ చేయాలనే విషయంలో అంట రావణ్ అంట అరెస్ట్ అయినట్టు నటిస్తున్నాడంట. రావణ్ అంట తెలుగుదేశం పార్టీ జనసేన క్లచెస్లో పాముగా వాడుతున్నారంట. నేనంట వైఎస్ఆర్సీపీ అంటే నేను అడుగుతున్న పేర్ని నాని గారిని, సార్ మిమ్మల్ని కాపులు వెనకేసుకొని వచ్చి జైళ్ళ మీద పడి మీ కార్యకర్తలందరూ కూడా జనసేన కార్యకర్తలతో పోటీపడి గుద్ది కొట్టుకొని మిమ్మల్ని ఎవరు రోడ్ల మీద పడి కొట్టమని అడగటం లేదు సార్ మీ పార్టీని. నేను అడిగింది ఏంటంటే మీరు ప్రతిపక్ష పార్టీగా మాలాంటి వాళ్లకు లేకపోతే రావణ్ లాంటి వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు వచ్చి వాళ్ళకి కొంచెం సపోర్ట్గా నిలబడి మీ అధ్యక్షుడు ఖండించి అయ్యా ఇదిగో ఇలా అరెస్ట్ చేయటం తప్పు, ప్రజాస్వామ్యంలో గొంతు విప్పే వాళ్ళ మీద ఇలా అరెస్ట్ చేయటం తప్పు అని ఒక ప్రజాస్వామ్య పార్టీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి నేను మిమ్మల్ని అడిగా. అదర్వైజ్ నేను అడగను కదా. ఇది జడా శ్రవణ్ మాట్లాడుతున్న అంశం, ఒక ఆందోళన కలిగించే అంశం ఇది. మరి అటు రావణ్ భార్య అనూష కూడా ఆ ఆరోపణలు పూర్తిగా ఖండించడమే కాకుండా తమపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రయోగం చేస్తున్నారంటారు. ఒకవైపు పోలీసుల అభియోగాలు అంటారు, మరోవైపు నిందితులు వాదనలు అంటారు, ఇంకోవైపు సోషల్ మీడియా ప్రచారాలు అంటారు. ఈ 3 కోణాల మధ్య అసలు నిజమేదో దర్యాప్తు, సాక్ష్యాలు, న్యాయస్థానాల పరిశీలనలు, మరి చివరకు తీర్పే చెప్పాల్సి ఉంది. సో ఇదిలా సాగుతుంటే మరొక వైపు మోనార్క్ ప్రకాష్ రాజ్ గారు ఆయన వరుస వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ గారు ఏమంటారు? ఎంతవరకు వెళ్తారో వెళ్ళండి, ఎంత దిగజారిపోతారో దిగజారిపోండి,
అని చెప్పి రావణ్కి సపోర్ట్గా ఆయన వీడియోలు చేయడం. సో పవన్ కళ్యాణ్ గారు ఏ అంశం ఇచ్చినా సరే ప్రకాష్ రాజ్ గారు వస్తుంటారు. మరి ఇందులో కూడా ఆయన దూరారు. మరి దాని ప్రభావం ఎలా ఉంటుంది, దాని ఫలితం ఎలా ఉంటుంది? మరి ప్రకాష్ రాజ్ని జనసైనికులు ఊరుకుంటారంటే వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ పక్క రావణ్, మరో పక్క శ్రావణ్, మరో పక్క ప్రకాష్ రాజ్. నిజాన్ని నిర్భయంగా చెప్పడం జర్నలిజం ధర్మం ఏదైనప్పటికీ కూడా. మరి ఆరోపణలు వార్తగా చెప్పవచ్చు, కానీ ఆరోపణలనే తీర్పుగా చెప్పలేం. సోషల్ మీడియాలో వినిపించే ప్రతి మాట నిజం కాకపోవచ్చు, అలాగే ప్రతి ఆరోపణ అబద్ధమని కూడా ముందే చెప్పలేం. చట్టం తన పని చేస్తుంది, విచారణ కొనసాగుతుంది, వాస్తవాలు సాక్ష్యాల ఆధారంగా న్యాయస్థానం ముందే తేలాలి. అప్పటి వరకు ఇది ఒక కేసు, ఒక రాజకీయ వివాదం, ఒక సామాజిక చర్చ అంతే. తీర్పు అయితే కాదు అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఏదైనప్పటికీ కూడా ప్రశ్న రావణ్ అనే వీడియో పెట్టిన దగ్గర నుంచి, లేకపోతే ఈ రకంగానే వీడియోలు ఎవరు చేసిన వాళ్ళకన్నా కూడా ఇదొక హెచ్చరికలాగా మరి కూటమి ప్రభుత్వం చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ రకంగా వాళ్ళకి బ్రేక్ వేసే విధంగా తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారా? ఇది ఇక్కడితో రాగుతుందా? వేరే అంశంలోకి వెళ్తుందా? మరి ఎలాంటి శిక్ష ప్రశ్న రావణ్కి పడనుంది? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.